భగవద్గీత 58వ రోజు 12వ శ్లోకం. నా త్వేవాహం జాతు వసం నా త్వం నేమే జనాధిపాః నా చైవన భవిష్యామః సర్వే వయమతః పరం. నా తు ఏవో అహం జాతు నా అసం నా త్వం నా ఇమే జనాధిపః నా చ ఏవ నా భవిష్యామః సర్వే వయం అతః పరం. అహం నేను, జాతు ఒకప్పుడు, నా అసం లేను, త్వం నీవు, నా లేవు, ఈమె ఈ, నాధిపాః రాజులును, నా లేరు అనునది, నతు ఏవా లేనే లేదు, అతః పరం ఇక పిమ్మట, వయం సర్వే మనమంతా, నా భవిష్యమః లేకపోవుట అనునదియును, నచ ఏవా లేనే లేదు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. ఇన్ బ్రాకెట్ అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. There is no time when you, I, or these kings did not exist. There is no saying that we will not exist in the future. In bracket, we exist in all times. The soul is eternal. It exists in all times. It doesn't perish with the fall of the body. మనమంతా ఇప్పుడు ఉన్నాం, ఇంకెప్పుడు ఉంటాము. అన్ని కాలంలో కూడా మన ఆత్మ శాశ్వతమైంది. బాడీ చనిపోయినంత మాత్రాన ఆత్మ చచ్చినట్టు కాదు అని. సో శాశ్వతమైన ఆత్మ ఎప్పుడు బ్రతికి ఉంటుంది. ఈ అశాశ్వతమైన బాడీ గురించి, వీటి గురించి నువ్వు ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు, నీ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అని చెప్తున్నాడు.